తెనాలి జిల్లా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మహిళ మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సెకండరీ హెల్త్ విభాగ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ కిషోర్ తెనాలి వచ్చే ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ టి రమేష్ కిషోర్ శుక్రవారం సందర్శించారు. ఇటీవల తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన ఈ పావని అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ టి రమేష్ కుమార్ శుక్రవారం హాస్పిటల్కు విచారణకు వచ్చారు. ఆసుపత్రిలో సూపరింటెండెంట్ సహా ఆపరేషన్ చేసిన వైద్యులను ఆయన విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన గాజుల పావని ప్రసవం జరిగి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు ఈ నెల 24వ తేదీన వచ్చిందని చెప్పారు. పీపీ యూనిట్ సీనియర్ వైద్యుడు డాక్టర్ రాంబాబు, మరో సర్జన్ డాక్టర్ సింహాచలం సహకారంతో ఆమెకు ఆపరేషన్ చేశారని, మరుసటి రోజు ఆమెకు కడుపులో ఉబ్బరం రావడంతో స్కానింగ్ చేసి లోపల ఇబ్బంది ఉండటంతో గుంటూరుకు రిఫర్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె మృతి చెందడం జరిగిందని ఆయన తెలియజేశారు. దీనిపై విచారణ జరపాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించడంతో తెనాలి రావడం జరిగిందని ఆయన అన్నారు. సాధారణంగా డెలివరీ జరిగిన వెంటనే ఆపరేషన్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావని, కొన్ని సంవత్సరాల తర్వాత చేయించుకుంటే కాంప్లికేషన్స్ వస్తుంటాయని చెప్పారు. పీపీ యూనిట్ తమ పరిధిలోది కాదని, వైద్యశాల తమ పరిధిలో ఉండటంతో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో కూడా దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మజీదా బేగం, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి జిల్లా ఆసుపత్రిలో పీపీ యూనిట్ విభాగంలో జీ పావని అనే పేషెంటు మంగళగిరి దగ్గర ఉన్న గ్రామం ఎర్రపాలెం నుంచి ఇక్కడ డాక్టర్ రాంబాబు గారని పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ గారు చాలా సీనియరు, కొన్ని వేల ట్యూబెక్టమీ ఆపరేషన్ చేశారని. ఆమె 10 సంవత్సరాలు అయింది డెలివరీ అయ్యి. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ డెలివరీ అది మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయలేరు. 10 సంవత్సరాల తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్కి రావడం జరిగింది. సో ఆయన అనుభవం బట్టి చాలా ఈజీగా చేయగలరని చేయడం జరిగింది. ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. అనుమానం కొద్దీ ఏదైనా లోపల ఏదైనా ఇంజరీ జరిగిందేమని ఇక్కడ అందుబాటులో ఉన్న సర్జన్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ చలంగారు అని చెప్పేసి ఆయన కూడా చూడటం జరిగింది. నెక్స్ట్ డే 24వ తారీఖు జరిగింది ఆపరేషన్. జనవరి 24వ తారీఖున ఈ నెలలో జరిగింది ఆపరేషను. అప్పుడే ఆపరేషన్ చేసే టైంలోనే కొంత అనుమానం వచ్చి ఏదైనా, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అన్నీ అతుక్కుపోయి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో గర్భసంచి కూడా బాగా చిన్నగా అయిపోయి ఉంటుంది. మామూలుగా చేయటమే చాలా కష్టం. అది చేశారు. సర్జన్ హెల్ప్ కూడా తీసుకున్నారు. పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. కాంప్లికేషన్స్ అనేది ట్యూబెక్టమీ తర్వాత చాలా కామన్ అవుతుంటాయి. ఎందుకంటే అది డెలివరీ అయిన వెంటనే వారం 10 రోజుల్లోనో చేయించుకుంటే, నెల రోజుల్లోపు చేయించుకుంటే గర్భసంచి బాగా వాపుగా ఉండటం వల్ల ట్యూబ్స్ కూడా అందడానికి వీలుగా ఉంటుంది. ఈయన అనుభవం ఎక్కువ కాబట్టి చక్కగా చేశారు. ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయింది, కానీ చిన్న కాంప్లికేషన్, కడుపు ఉబ్బరంగా ఉందని నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ అంటే 25న కడుపు ఉబ్బరంగా ఉందని అనుమానం వచ్చి ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు స్కానింగ్ చేసి లోపల కొంత ఫ్లూయిడ్ ఏదో ఉందని అనుమానంతోనే సెలైన్లు పెట్టడం జరిగింది. యూరిన్ కూడా క్యాథెటర్ వేయడం జరిగింది. సర్జికల్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ కామన్ అవ్వచ్చు, కానీ కాంప్లికేషన్ అయిన వెంటనే వీళ్ళు అనుమానం వచ్చి వెంటనే గుంటూరుకి పంపించడం జరిగింది. అక్కడ సర్జన్స్ కూడా చేయడం జరిగింది ఆపరేషన్ అది. సో ఎందుకు జరిగింది అనేది మనం మన గుంటూరులో ఉన్న సర్జన్స్ వాళ్ళ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. ఆల్రెడీ ఇది పీపీ యూనిట్ అనేది ఒక డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటుంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ జరిపించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయగలరు. ఇది పీపీ యూనిట్ అనేది మా అంటే డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తెనాలిలో ఉంది కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంటల్ పరంగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా కమిషనర్ గారు డాక్టర్ సిరి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. సో ఇందులో కాంప్లికేషన్ అనేది ఎర్లీగానే ఇక్కడ కాంప్లికేషన్ అనేది ఇక్కడ తొందరగానే చూడగలగటం జరిగింది. టైమ్లీ రిఫరల్ కూడా జరిగింది అక్కడికి. అక్కడ వేరే సిచ్యువేషన్ ఎలా ఉందనేది అక్కడ వాళ్ళతో కూడా కనుక్కొని సమగ్రంగా రిపోర్టు మా మేడంకి అందజేయడం జరుగుతుంది.